వ్యవసాయంతో పాటు రైతుకు చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థికంగా చేయూతనిచ్చే రంగాల్లో పాడి పరిశ్రమ ప్రధానమైంది. ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం దెబ్బతిన్న పుష్కలమైన పాల దిగుబడితో రైతు కుంగిపోకుండా నిలబెడుతోంది ఈ రంగం. అయితే మన ప్రాంతంలో ఎకరం 2 ఎకరాలున్న రైతులు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేకించి పశుగ్రాసాల కోసం భూమిని కేటాయించలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వల్ల గ్రాసాల కొరతతో రైతులకు పశుపోషణ కత్తిమీద సాములా మారింది. నగరాలకు దగ్గరగా కొంతమంది ఔత్సాహికులు వ్యాపార సరళిలో పశుపోషణ చేపట్టిన పచ్చగడ్డి పెంపకానికి భూముల కొరత ఉండడం, కౌలు రేటు భరించలేని స్థాయిలో ఉండడంతో పాడి పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా నిలుస్తోంది ట్రేలలో గ్రాసాల పెంపకం. హైడ్రోపోనిక్ పద్ధతిలో ఈ విధానం ఇప్పటికే ఇతర దేశాల్లో ఆచరణలో ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువగా ఉండడంతో మన ప్రాంతంలో ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. దీనిపై అనేక పరిశోధనల అనంతరం ఇప్పుడు తక్కువ ఖర్చుతో గ్రీన్ షేడ్ నెట్లో ట్రేలలో నారు పెంచే విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. 15 నుంచి 20 పశువులకి మనం గడ్డి అందించగలిగే విధంగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో కావలసినటువంటి పరికరాలు ఏంటంటే గ్రీన్ షేడ్ నెట్, అంటే గ్రీన్ షేడ్ నెట్ అని చెప్పి మనం వెనక చూస్తున్నాం కదా, ఈ గ్రీన్ షేడ్ నెట్ అన్ని చోట్ల అందుబాటులో ఉంది. ఇది 10 అడుగుల వెడల్పు 20 అడుగులు పొడవు కలిగినటువంటి దాంట్లో చేసుకోవడానికి ఒక 1000 రూపాయలు మాత్రమే ఖర్చు అవడానికి అవకాశం ఉందండి. ఈ గ్రీన్ షేడ్ నెట్ ద్వారా మనకు గ్రామాల్లో అందుబాటులో ఉండేటువంటి కట్టెలు, గుంజలు కానీ లేకపోతే ఐరన్ వాటిలతో కానీ మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. 10 అడుగులు వెడల్పు 20 అడుగులు పొడవు ఉన్న దాంట్లో దాదాపు మనము 72 ట్రేలు ఒక్కొక్క సైడ్ నుంచి పెట్టుకొని మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒక పశువుకు 8 ట్రేలు ఉంటే ప్రతిరోజు కూడా మనము పచ్చగడ్డి అందించే కార్యక్రమాన్ని చేపడతాం. దీన్ని చేయడానికి మనం మక్కలు వాడచ్చు, లేదంటే బార్లీ వాడుకోవచ్చు, లేదా గోధుమలు వాడుకోవచ్చు, లేదా సద్దలైనా వాడుకోవచ్చు. అందుబాటు ధరలో ఉన్న ధాన్యపు జాతి విత్తనాల్ని వేటినైనా ఈ విధానంలో వాడుకోవచ్చు. షెడ్లలో ట్రేలను పెట్టుకునేందుకు వీలుగా ఒకదానిపై మరొకటి ట్రేలు అమరే విధంగా 3-4 వరుసల్లో వెదురు బొంగులు లేదా కట్టెలతో ర్యాక్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఒక్కొక్క పశువు మీద ఒక 1000 రూపాయలు ఖర్చు, అంటే ఒక 10 పశువులు ఉన్నవాడు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మనం ఈ షెడ్ని తయారు చేసుకోవచ్చు, ఇటువంటి షెడ్ని. దీంట్లో రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే కొంత టెంపరేచర్, అంటే వేడి డైరెక్ట్గా పడకూడదు, అంటే సూర్యకిరణాలు డైరెక్ట్గా దాంట్లో పడకుండా మనం ఈ షేడ్ నెట్ను వేసుకుంటున్నాము. అదేవిధంగా లోపల కొంత బాగా ఉక్క ఉండడానికి, హ్యూమిడిటీ అంటారు, దాంట్లో ఉక్కగా ఉండడానికి కోసం అని చెప్పి ఈ షెడ్ని వేసుకొని దాంట్లో మనం చేస్తాం. మలకగడ్డిని 1 కేజీ ఉత్పత్తి చేయడానికి ₹1.50 నుంచి ₹2 మాత్రమే ఖర్చు అవుతుంది. సో మనం బయట ఎక్కడన్నా పచ్చగడ్డి కొనుక్కోవాలంటే భూమి కావాలా, కరెంట్ ఉండాలా, బోర్లో నీళ్లు ఉండాలా, మనము ఇవన్నీ ఉంటే తప్ప మనము పశుగ్రాసం పెంచుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి దీని ద్వారా మనమైతే తక్కువ నీటితో, అంటే 1 కేజీ విత్తనాన్ని మనం తయారు చేసుకోవడానికి 3 నుంచి 4 లీటర్లు మాత్రమే నీరు అవసరం అనేది దీంట్లో ఉంది. కాబట్టి ఈ పచ్చగడ్డిని మనం 365 రోజులు మన పశువులకు అందించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు వెతికినప్పుడు ఈ హైడ్రోపోనిక్ ఫాడర్, ఈ మలక గడ్డి అనే దాన్ని మనకు మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పి గమనించాం. దీన్ని చేసే కార్యక్రమాన్ని కూడా మీకు చూపిస్తానండి. మన మొక్కజొన్న విత్తనాల్ని కొంచెం బాగా మంచి విత్తనాలుగా ఉండాలండి. మొక్కజొన్న విత్తనాలు ఏంటంటే ఎటువంటి నాసులు లేకుండా పూర్తిగా తీసేసి బాగా మంచిగా ఉన్నటువంటి మొక్క విత్తనాలని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా నాచులు ఉంటే మనం తప్పకుండా తీసేసేయాలి. దీన్ని మనం ఏంటంటే మొదట్లో బకెట్లో మనము శుద్ధి చేసుకోవాల్సింది. విత్తన శుద్ధి కోసం మనం సాధారణంగా ఇంటి గోడలకు వేసే సున్నాన్ని ఉపయోగించవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్ రూపంలో ఇది మార్కెట్లో లభ్యమవుతుంది. 10 లీటర్ల నీటికి 150 గ్రాముల సున్నాన్ని కలిపి దీన్ని కలియబెట్టిన తర్వాత కిలో విత్తనాన్ని వేసి 10 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఆ నీటిని తొలగించి మంచినీటితో 2 సార్లు విత్తనాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత విత్తనాన్ని 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత విత్తనాన్ని తడిపిన గోనె పట్టాలో నింపి
మరో 12 గంటల పాటు మొలక కట్టాల్సి ఉంటుంది. సో ఈ విధంగా గోనె సంచిలో మనము అవసరాన్ని బట్టి ఒక 4 పశువులు ఉంటే 4 కేజీలు కానీ, లేదంటే 5 పశువులు ఉంటే 5 కేజీలు, 10 పశువులు ఉంటే 10 కేజీలు మనం ఈ విధంగా మొలక కట్టి ఈ విత్తనాన్ని మనం మళ్ళీ ఒక 12 గంటలు, అంటే మొత్తం 24 గంటలు, మొదటి 12 గంటలు మనమేమో నానబెట్టినాం. తర్వాత 12 గంటల పాటు ఈ శుద్ధి చేసిన దీన్నంతటి కూడా ఈ సంచుల్లో, ఈ గన్ని బ్యాగులో పెట్టేదాని వల్ల ఏమంటుందంటే మంచిగా మొలక రావడానికి అవకాశం ఉంటుంది. 24 గంటల తర్వాత అండి మనము ఇటువంటి ట్రేల్లో, అంటే 1 కేజీ విత్తనానికి 5 నుంచి 6 చదరపు అడుగులు, అంటే దాదాపు 2 అడుగుల వెడల్పు, ఒక 3 అడుగులు పొడుగు ఉన్నటువంటి ట్రేలో కానీ రకరకాల ట్రేలు అందుబాటులో ఉన్నాయండి. ఆ ట్రేలో మనము ఈ ఏవైతే 24 గంటలు శుద్ధి చేసి మనము నానబెట్టి తర్వాత మొలకగట్టిన విత్తనాలు ఉంటాయో వాటన్నిటి ఈ విధంగా మనం ట్రేలో వేస్తే అవి స్లోగా మనకు మొలక రావడానికి అవకాశాలు ఉంటాయండి. ఈ మక్క గడ్డి విత్తనాలు ఒకదానికొకటి బాగా దగ్గరగా ఉండాలి. ఒకదానికొకటి దగ్గరగా ఉంటేనే మనం అనుకున్నంత మోతాదులు గడ్డిని మనము పొందడానికి అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా మొలక కట్టినటువంటి విత్తనానికి వేసవి కాలంలో అయితే ప్రతి 2 గంటలకి ఒకసారి ఉదయం, అంటే పగటి పూట ప్రతి 2 గంటలకు ఒకసారి పల్చగా, అంటే మనం వేసిన నీళ్ళు ఈ ట్రేలో అక్కడ నిలవ ఉండకుండా కింద రంధ్రాలు ఉంటాయండి. రంధ్రాల్లో నుంచి నీళ్ళన్నీ కూడా కిందికి జారిపోతూ ఉంటాయి. సో ప్రతి 2 గంటలకి ఒకసారి మనం నీళ్ళు అందించాలి. దీనికి 2-3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, పెద్ద ఎత్తున చేసేటువంటి రైతులు, ఒక 20, 30, 40 పశువులు చేసుకున్న రైతులు అయితే కనుక మన ముక్కాలించి పైపులు ఉంటాయి కదా, ఆ పైపుల ద్వారా మనము మైక్రో స్ప్రింక్లర్స్ అని చెప్పని ఉంటారు. ఈ సిస్టమ్ అండి, ఈ విధంగా అవి మైక్రో స్ప్రింక్లర్స్ అని ఉంటాయి. వీటి ద్వారా నీళ్లు మనకి వస్తుంది. సాధారణంగా క్షేత్రస్థాయిలో మనం ఉత్పత్తి చేసే గ్రాసాలకు కిలోకు 50 పైసల వరకు ఖర్చు అవుతోంది. వీటితో పాటు దాణాను తప్పనిసరిగా వినియోగించాలి. అయితే ట్రేలలో గ్రాసం ఉత్పత్తికి ₹1.5 నుంచి ₹2 ఖర్చవుతున్నా దీనిలో ఉన్న విశిష్ట పోషక విలువల వల్ల దాణా వినియోగం గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. మార్కెట్లో కిలో దాణా నేడు ₹17 నుంచి ₹18 రేటు ఉంది. రోజుకు 2 కిలోల దాణా వినియోగం తగ్గినా దీనిపై పెట్టే ఖర్చు సాధారణ పశుగ్రాసంతో సమానంగా ఉంటుందంటారు డాక్టర్ వెంకటరమణ. ఇది దానాతో సమానం. దాదాపు మంచి దానాలో కూడా 15 నుంచి 17% మాత్రమే మాంసకృతులు ఉంటాయి. దానాలో లేనటువంటి వైటమిన్ ఏ అని, వైటమిన్ ఈ అని, కొన్ని మినరల్స్ అన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఈ మలక గడ్డిలో తయారు చేసుకున్న దాన్ని దాదాపు ఒక పశువుకి, అంటే పాడి పశువుకి 15 నుంచి 20 కేజీలు పెట్టచ్చు. సో మనం పెట్టే ఒట్టిగడ్డి ఇతర గడ్డిలతో పాటు ప్రతిరోజు మనం 15 నుంచి 20 కేజీల వరకు మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనీసం ప్రతి రైతు కూడా ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే నీటి ఆధారం లేదో, ఎవరికైతే కరెంటుతో కొంత ఇబ్బందికరంగా ఉందో, కరెంటుతో కూడా దీంతో పని లేదు కాబట్టి తప్పనిసరిగా దీని నుంచి మనము 1 కేజీ విత్తనం నుంచి 10 నుంచి 12 కేజీల వరకు మనం తక్కువ ఖర్చుతోనే మనము దానాను తయారు చేసుకున్న వాళ్ళు మొత్తము దీని యొక్క ఖర్చు తగ్గుతుంది. బాగా దానాకు పెట్టాల్సిన ఖర్చు తగ్గుతుంది. సకాలంలో ఎదకొచ్చి చూలుగట్టి అధిక పాల ఉత్పత్తికి ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి వాటిల్లో ఇది ఒకటి. మనం ఇతర వాటి కంటే కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కానీ మన తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ మక్కలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ మక్కల ద్వారా ప్రతి రైతు కూడా తయారు చేసుకోగలిగితే తప్పనిసరిగా పాల ఉత్పత్తి పెరుగుతుంది. అదే కాకుండా గొర్రె పిల్లల పెంపకంలో కూడా ఇది చాలా బలవర్ధకంగా మనకు వస్తుందంటే ఎవరైనా 50, 100, 15, 20 అంత పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక 3 కేజీలు విత్తనాన్ని శుద్ధి చేసుకొని ఈ మలకగడ్డిని కనుక తయారు చేసుకుంటూ పోతే గన తప్పనిసరిగా లాభదాయకంగా ఉంటుంది. అధిక లాభాలు పొందడానుకుంటే ఆరోగ్యం ఉంటుంది. ఇక వ్యాధి నిరోధక శక్తి కూడా దీంట్లో బాగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పోషకాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని కన్నా రైతులందరూ సోదరులందరూ చేపడితే మాత్రము చాలా లాభదాయకంగా ఉంటుంది. పాడి పంటను ఏ రైతు అయితే సద్వినియోగం చేసుకుంటున్నారో ఆ రైతుకు ఎటువంటి నష్టం ఉండదు, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు.